హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు దెబోరా కిచెన్లో నేనేం చేస్తున్నానంటే శనగపప్పు కొద్దిగంత కందిపప్పు వేసి నేను పుంటి కూర చేస్తున్నాను. చాలా బాగుంటుంది. నేనైతే ఒక అర్ధపావంతా శనగపప్పు కందిపప్పు రెండు కలిసి ఒక హాఫ్ అన్ అవర్ అంతా నానబెట్టుకున్నాను. నానబెట్టుకొని శుభ్రంగా కడిగేసుకొని అందులో ఒక 10-15 పచ్చిమిరపకాయలు వేసినాను, 2 టమాటాలు వేసినాను, కొద్దిగంత పసుపు వేసేసుకున్నాను. అందులో ఏం వేస్తున్నానంటే నేను ఒక 5 పుంటికూర కట్టలు, చిన్న కట్టలు అనమాట. అవి చిన్న కట్టలు మంచిగా అవి ఏంటంటే ఒలుసుకొని శుభ్రంగా కడిగేసి ఆ పుంటికూర అయితే నేను ఈ పప్పులో వేస్తున్నాను. ఈ పప్పులో పెట్టేసుకొని ఒక 3 సీట్లు మాత్రం మనం పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుంది. పుంటికూర ఐరన్ ఉంటుంది కాబట్టి మంచిది. ఒంటికి కూడా రక్తం లేని వారికి కూడా పుంటికూర అనేది మనం పెట్టాలి. రక్తం అనేది ఇంప్రూవ్ అవుతుందంట. అయితే నేను 3 సీట్లు వచ్చే వరకు నేనైతే కుక్కర్ని అయితే నేను స్టవ్ మీద పెట్టుకొని 3 సీట్లు అయితే అయిపోయినాయి. ఇప్పుడు పప్పు, పుంటికూర, పచ్చిమిర్చి అన్నీ అయితే మంచిగా ఉడికిపోయినాయి. అందులోనైతే నేను రుచికి సరిపోయినంత ఉప్పేస్తున్నాను. పప్పు ఇట్లా పచ్చలుగా ఎలా చూడండి, మెత్తగా ఉడికించుకోవద్దు. కొద్దిగా ఏంటంటే పప్పు అనేది కొద్దిగా పచ్చలుగా ఉండాలి. ఇలా పప్పు గుత్తితో మంచిగా ఒక్క దగ్గరికి అంతా ఇట్లా మెత్తగా మనము ఏంటంటే రుబ్బుకోవాలి. పప్పు గుత్తితో పచ్చిమిరపకాయలు, టమాటా అవన్నీ మంచిగా మెత్తగా నలిగిపోవాలి. పప్పు మాత్రం కొంచెం ఇలా పలుకులుగా ఉంది. అలాగ ఉంటేనే మనకు పంటి కిందికి వచ్చినప్పుడు టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే అది శనగపప్పు కాబట్టి బాగుంటుంది. ఇలా నేనైతే కలిపేసుకొని ఒక సగం గ్లాస్ అంతా వాటర్ వేసినాను. ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టుకొని మళ్ళీ ఒక 2 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత నేను పక్కనే పెట్టేసుకొని మళ్ళీ వేరే బాండీలు పెట్టి అందులో 2 పావులు అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 చెంచా జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. తర్వాత 2 ఎండుమిర్చి కట్ చేసేసుకొని 2 ఎండుమిర్చి వేసుకున్నాను. ఒక 5-6 ఎల్లిగడ్డలు దంచేసి ఎల్లిగడ్డలు కూడా వేసాను. కొద్దిగంత కరివేపాకు వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి, కింద మిందవి కలపాలి. చేతిలో చెంచా పక్కన ఉందని చెప్పి చాకుతో ఇలా చేస్తున్నాను నేను. పుంటికూరలో మనం ఏంటంటే కలర్ పైన మంచిగా కలర్ కనిపిస్తేందుకు 1/2 టీ స్పూన్ అంతా నేను పసుపు వేసుకున్నాను. కొద్దిగంత ఇంగు వేసుకున్నాను. ఇంగు వేసుకుంటే ఏంటంటే మంచి వాసన వస్తుంది. మనం కూడా తినేటప్పుడు కూడా అది ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం అనేది రాదు. ఇలాగ మనం పోపు అయితే పెట్టేసుకొని పప్పులు అయితే వేసేసుకుంటాం. చూడండి కలర్ ఎంత బాగా కనిపిస్తుంది. పసుపు వేసినప్పుడు ఏంటంటే అది కలర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా చాలా బాగుంది చూడండి. ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసేసుకొని పప్పు అయితే పక్కనే పెట్టేసుకుందాం. దగ్గర నుంచి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. నేనైతే వేరే బాండిల్లో అయితే నేను వేసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది కదా. మీకు ఇట్లా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి అన్నంలో కమ్మగా తిని చాలా టేస్టీగా ఉంటుంది. తినండి. మీరు కూడా ఇలా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. లైక్ చేయండి.